మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిడిల్ క్లాస్ లో ఆ సైకాలజీ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కువ ఇవన్నీ పెట్టేస్తే మనం పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడదాము, వాడికి అవసరం లేదు డ్రై ఫ్రూట్స్. వాడికి ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్డ్ అప్ విత్ ఎనర్జీ వాడి ఫుడ్. అదే వాడికి డ్రై ఫ్రూట్స్ పెట్టేయడము, మల్టిపుల్ మీల్స్ పెట్టడము. మనం అది లవ్ అనుకుని మన ఇంత వెళ్తుంది కదా వాడికి ఫుడ్ పెట్టలేకపోతే ఎట్లా అని చిన్న పిల్లలకు వస్తారు. మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఓకే అండి, అగైన్ బికాస్ వన్స్ టీనేజ్ అయిన తర్వాత మిడిల్ ఏజ్ లో అంత ప్రాబ్లం లేదు. రైట్. ఐటీ జాబ్స్ వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ పాపం విక్టిమ్స్ ఆఫ్ దేర్ వర్క్. నైట్ లైఫ్ స్టైల్స్ సర్కాడియన్ దెబ్బతినిపోతుంది నైట్స్ వర్క్ చేయడం వల్ల. సో దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ రెండు మిడిల్ ఏజ్ లో వెయిట్ గెయిన్ కావడానికి. పోస్ట్ 40s కి వచ్చేసరికి ఉమెన్ లో హార్మోనల్ వేరియేషన్స్ రావడం, అది పెరిమెనోపాజల్ స్టేట్ కి వస్తారు. తర్వాత మెటబాలిజం స్లో అవడం వల్ల దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్. అక్రాస్ ఏజ్ గ్రూప్ లో ఉంది ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ వన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఇస్ రిస్ట్రిక్టెడ్, బట్ అప్రోచ్ మనం వేరీ ఉంటుంది, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒకలాగా. మీరు చూసిన మిస్టేక్స్ లో ఎక్కువగా మన లైఫ్ స్టైల్లో మనం బాగా తీవ్రంగా తప్పులు చేస్తున్నది ఏంటండి? ఎపిటైట్ ని మనం అర్థం చేసుకోలేకపోవడం అండ్ దాన్ని మనం ఎవ్రీ ఎమోషన్ ని ఫుడ్ తో కిల్ చేయడం. ఇది చాలా పెద్ద పాయింట్ అండి, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అంటే మీరు ఇఫ్ యు లుక్ ఎట్ ద ఇండస్ట్రీ లాస్ట్ 10 years అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ చూస్తే సెలబ్రేషన్ ఇస్ ఫుడ్, లెట్ ఇట్ బి కేక్ అనండి, చాక్లెట్స్ వస్తే ఫుడ్. సో ఫుడ్ ని మనము వీ కెప్ట్ యాజ్ ఒక ఎమోషన్. అది సో తెలియకుండా హ్యాపీ ఎమోషన్ అవ్వనండి, సాడ్ అనండి, రెండింటికి ఫుడ్ ఆప్షన్. అంతే కదా, చనిపోయిన ఫుడ్, పుట్టిన ఫుడ్, అంతే అంతే, ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చిన ఫుడ్. సో ఫుడ్ యాక్చువల్ గా దాని రోల్ ని మించి వర్క్ ఎక్కువ తీసుకుంటున్నాం. అది ఒక ఎనర్జీ సోర్స్ గా వాడాలి తప్ప దాన్ని ఎంతసేపు డోపమైన్ కిక్ చేసుకుంటుంది అంటుంది. సో ఐ థింక్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ లో మన కల్చరల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని ఒకటి. కరెక్ట్. పైగా మన పండుగలు, ఇక మనకున్న పండుగలు ప్రపంచంలో ఏ రిలీజన్ లో ఇన్ని పండుగలు లేవు. అవును, ఇంత సెలబ్రేషన్స్ లేవు. సో మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తింటున్నాం. అదొకటి. దాంతో పాటు పిల్లలు పాస్ అయితే పండగ, స్వీట్స్ పిల్లలు పుడితే స్వీట్స్. ఇప్పుడు లెట్స్ సే మీకు ఐఎమ్ షూర్ మీకు ఈ లాస్ట్ సీజన్ లో ఎంతమంది మ్యాంగోస్ పంపించుంటారు మీకు? చాలా మంది. ఇన్ని మ్యాంగోస్ అవునవును, ఇంపాసిబుల్. మనం మామూలుగా ఒక సీజన్ లో కొన్ని తినేవాళ్ళం. ఐ నెవర్ రిసీవ్ దిస్ మెనీ మ్యాంగోస్ ఈ లాస్ట్ ఇయర్స్ నుంచి. సిగ్నిఫికెంట్. ఎంత తింటాం అసలు మ్యాంగోస్? సూపర్ పవర్, సూపర్ క్యాలరీ ఫుడ్. అది మ్యాంగోస్ లో చాలా క్యాలరీస్ ఉంటాయండి, మంచిది హెల్త్ కంటారు కదా. హెల్త్ మంచిది. ఇట్ ఈస్ బెటర్ దెన్ స్వీట్, బట్ ఫైబర్ తో ఉంటుంది కాబట్టి ఎనీ కార్బోహైడ్రేట్ అలాంగ్ విత్ ద ఫైబర్ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి దాంతో ఏమైందంటే స్లో రిలీజ్ ఉంటుంది, గ్లూకోజ్ రిలీజ్. ఫ్రూట్ ఈస్ బెటర్, బట్ మ్యాంగోస్ ఆఫ్ సూపర్ పవర్, అంటే సూపర్ రిచ్ ఇన్ గ్లూకోజ్. ఎక్కువ తినడానికి లేదు. మ్యాంగో అండ్ ఫుడ్ కలిపి తింటున్నారు, ఉట్టి మ్యాంగో కాదు కదా. అని పెరుగున్న మామిడి పండు కాంబినేషన్ కదండి, ప్రోబయాటిక్ కదా అది. అది ప్రోబయాటిక్ అనుకుని తింటున్నాం, పెరుగున్న మామిడి పండు. బట్ అదేంటి, ఆఫ్టర్ ఈటింగ్ కూర అన్నం, పప్పు అన్నం, ఇంకా అప్పడాలు అన్ని అయిన తర్వాత సో అలా పెరిగిపోతాయి క్యాలరీస్. ఎగ్జాక్ట్లీ, సంథింగ్ సిమిలర్. సో కల్చరల్ గా మనం ఎవరికి ఇవ్వడం కూడా ఫుడ్ గిఫ్ట్ ఇస్తాం. చాలా వండర్ఫుల్ పాయింట్ డాక్టర్ హరికిరణ్ గారు, బికాస్ నేను కూడా నోటీస్ చేశాను. అండ్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్ది తింటాం. యూ కాంట్ త్రో ఇట్ అవుట్. అవును, ఎట్లా పడేస్తాం విత్ లవ్. సో యూ కాంట్ త్రో ఇట్ అవుట్. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వ్ చేస్తే కూడా ఒక స్వీట్, ఒక హాట్, మళ్ళీ టీలో 2 స్పూన్లు షుగర్. అక్కడే ఇప్పుడైతే ఇవాళ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయి అక్కడ కనిపించిపోతుంది, అమ్మో అక్కడ 1 కిలో వెయిట్ రెడీగా కంది ప్లేట్ లో అని చెప్పి. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో మరి ఫుడ్ ఉంచాల్సిన చోటే ఉంచాలి, అంటే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే మన బాడీకి అని తెలుసుకోవాలి. మీ హోమ్ లో మీరు హెల్తీ ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం మనం. ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్, వి అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ హోమ్ సిచ్యువేషన్, వాట్ ఈస్ యువర్ ఫ్రిడ్జ్ టిపికల్ గా ఏమేమి ఉన్నాయి. ఇఫ్ యూ లాట్ ఆఫ్ క్విక్ కార్బోహైడ్రేట్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్, కేక్స్ ఉంటే ఐ అండర్స్టాండ్ హోల్ హోమ్ ఈజ్ సోర్స్ అదే కదా. అవునవును, దట్ టేక్ వాట్ యూర్ ప్రిజర్వింగ్ విల్ షో వాట్ యువర్ హోమ్ ఈజ్ లైక్. మీరు సిన్స్ బాడీ కాంటూరింగ్ తో, బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా విషయమా? ప్రొవైడెడ్ యూ వర్క్ అండి. వైట్ రైస్ బ్యాడ్ కాదు. మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళు అంటే వాడు పొలానికి వెళ్ళినప్పుడు మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప వాడు వర్క్ చేసేవాడు ఇమీడియట్ గా తినేసి పనుకునేవాడు కాదు. వైట్ రైస్ తిని కూర్చుంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ షుగర్ కదా మనకు. మోర్ ఓవర్ యూ రిమూవ్ ఆల్ ద టాప్ లేయర్, ఆల్ ద వైటమిన్స్. దాని పైదంతా మీకు బ్రాన్ వెళ్ళిపోయింది. అవును, ఆ బ్రాన్ మళ్ళీ ఫిషరీస్ కి వేస్తున్నాం, దాని నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ అవే తింటున్నాం బ్రాన్. అందుకనే సడన్ వేస్ మిల్లెట్స్ ఆర్ బెటర్. మిల్లెట్స్ మీరు యూఆర్ నాట్ రిమూవింగ్, చేయలేం కాబట్టి దే ఆర్ అట్లీస్ట్ దాని వల్ల ఎనర్జీ స్పైక్ ఉండదు. దే అబ్జార్బ్ గెట్స్ స్లోలీ కంపేర్ టు రైస్ కంటే మిల్లెట్, లేదంటే ఆప్షన్ ఆఫ్ బ్రౌన్ రైస్ అని చెప్తాం. కల్చరల్ గా మనం ఈ రోజు ఒక్కసారి ఐ కాంట్ సే దట్ స్టేపుల్ ఫుడ్ ని తీసేయలేము, కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి, దాని ఫామ్ తగ్గించుకోవాలి. నైట్ మార్నింగ్ అవర్స్ లెట్స్ సే యు టేక్ 1 meal with white rice. Night time try to avoid white rice. Take some protein and fiber as a source. ఈ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కూడా నాకు తెలుసుకోవాలండి డాక్టర్ హరికిరణ్ గారు, బికాజ్ ప్రోటీన్ 1 gram per body weight అంటారు, 1 kg of body weight అంటారు. సో వాట్ డు యు థింక్? Provided how much your body is able to absorb.
ఇప్పుడు మళ్ళీ దెర్ ఇస్ అ థీరీ, మీరు ఎంత తినండి, 5 scoops తినండి మీరు, ప్రాబ్లీ యువర్ బాడీ కెనాట్ అబ్జర్వ్ మోర్ దెన్ దాట్ అన్లెస్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సివియర్లీ. బాడీ ఈస్ డిమాండింగ్, అంటే మీరు హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే ఎనబాలిక్ గా జిమ్ కి వెళ్తున్నారు, మీ మజిల్ బాగా టేర్ అవుతుంది, రిపేర్ కి అవసరం. చైల్డ్ లో గ్రోయింగ్ ఏజ్ ఉంది, వాళ్ళ గ్రోత్ కి ప్రోటీన్. నార్మల్ పర్సన్, టిపికల్ గా లేట్ బ్యాక్ ఉన్న పర్సన్ కి ప్రోటీన్ ఓన్లీ స్టాటిక్ వర్క్ చేస్తుంది, వెయిట్ కంట్రోల్ చేయడం తప్ప ప్రోటీన్ తోని అవసరమే ఉండదు. దాని ప్లేస్ లో కార్బోహైడ్రేట్ వచ్చి కూర్చుంటది కాబట్టి చచ్చినట్టు తింటే గనక అది పోతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం బెటర్. ఫిల్లింగ్ ఎక్కువసేపు పడుతుంది అరగడానికి, ఆకలి వేయదు, ఇన్స్టెంట్ స్పైక్ ఉండదు, ఇన్స్టెంట్ షుగర్ గ్లూకోజ్ స్పైక్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో దాని వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అవును, డెఫినెట్ గా మీరు కనుక వర్కింగ్ పాపులేషన్ అయితే, అంటే యూఆర్ ఏబుల్ టు వాక్ డౌన్ కంఫర్ట్, అంటే కార్బ్స్ కి అబ్సల్యూట్ గా వేరే ఓకే. ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంతవరకు అవి మంచి మార్గాలు అంటారు? BMI 35 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు, లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే, అప్పుడు ఇంకా వేరే మార్గాలు లేవు. ఇప్పటికీ బెరియాట్రిక్ సర్జరీ ఈ స్టిల్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీవన్ అబౌవ్ 35 BMI ఉన్న వాళ్ళలో. తర్వాత అందులో ఇప్పుడు టెక్నాలజీ వైజ్ బెటర్ టెక్నిక్స్ వచ్చినాయి. ముందు స్లీవ్ గ్యాస్ట్రిక్టమీ చేసేవాళ్ళు, ఇప్పుడు MGB అని, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు బెలూన్స్ అవి వచ్చిపోయాయి, పీపుల్ స్టిల్ యూజ్ ఇట్ బట్ దే ఆర్ నాట్ సో సక్సెస్ఫుల్. తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన GLP-1 అగోనిస్ట్ అంటారు, మన రైబల్సెస్ కానీ మోన్జారో కానీ, అదే ఇంజెక్షన్స్ కూడా మెడికల్ వచ్చిన తర్వాత సర్జరీస్ కొంచెం తగ్గాయి. ఇప్పుడు గ్లోబల్ గా కూడా పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ లో సర్జరీస్ ప్రిఫర్ చేయకుండా దే ఆర్ ప్రిఫరింగ్ దీస్ మెడికేషన్స్. కానీ అసలు అంత లావ్ అవ్వడానికి మనకి చాలా మంది ఐకన్స్ చూసాం, పాపులర్ పీపుల్ వాళ్ళు బాగా లావ్ అయిపోతూ ఉంటారు. ఫుడ్ ఒక్కటే కారణం అంటారా, లేక వాళ్ళకి జెనెటిక్ గా కూడా ఏమైనా ఉంటుందా అంత లావ్ అవ్వడానికి? జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది ఖచ్చితంగా, బట్ నౌ వి రియలైజ్ దట్ ఎపిజెనెటిక్స్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా 60 to 70% కంట్రిబ్యూట్ చేస్తుంది. 30% ఐ వుడ్ సే జెనెటిక్స్. బట్ జెనెటిక్స్ కి 100% మనం మా గ్రాండ్ ఫాదర్ లా ఉన్నారు నేను లా ఉంటాను అంటే కుదరదు. యువర్ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా కెన్ ఓవర్ పవర్ ఇట్ అండ్ రీరైట్ యువర్ జీన్ కోడింగ్. కాబట్టి మన లైఫ్ స్టైల్ 100%. ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అసలు? లెట్స్ సే యువర్ టెండెన్సీ హై. స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ నుంచి మీరు ఇఫ్ లుక్ ఎట్ యువర్ ఫుడ్ దెన్ స్టార్ట్. మీరు యాక్టివ్ గా యంగ్ లో ఉన్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండి. మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మీ మెటబాలిజం డెఫినెట్ గా యాన్సెస్టర్ నుంచి కొంచెం వెయిట్ పుట్ అనే లక్షణం ఉన్నప్పుడు 20-25 నుంచి మీరు బీ కాషియస్ ఆన్ ద ఫుడ్ అండ్ హెల్దీ యాక్టివిటీస్. ఐ వుడ్ సే ఎక్సర్సైజ్ అని చెప్పను నేను, బీ యాక్టివ్ అంతే. అయినంత వరకు కూడా సెడెంటరీ కాకుండా యాక్టివ్ ఉంటే చాలు. యూ హావ్ టు మొబిలైజ్ యువర్ బాడీ. లైపోసక్షన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్ నిజంగా అది వెయిట్ లాస్ కి పనికొస్తుందా, లేక ఫ్యాట్ ని కొంచెం తీసి రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి, లేదు కొంత మరీ బల్జెస్ ఏరియాస్ టార్గెటెడ్ ఏరియాస్ మాత్రం పనిచేస్తుందా? లైపోసెక్షన్ ఐడియల్ BMI లోనే చేయాలి. మీరు ఒక 60 kgs ఉన్నారు అనుకోండి, మీరు ఇప్పుడు 90 ఉన్నారు, వీ కెనాట్ డూ లైపోసెక్షన్ ఫర్ యూ. 60 ఉన్న ఆల్సో ఒక 67-68 kgs ఉన్నారు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లైపోసెక్షన్. లైపోసెక్షన్ చేస్తే కానీ తగ్గుతుందా వెయిట్? వెయిట్ తగ్గరండి. ఒక మీరు బాడీ ఎంత లీన్ ఉన్నారు బట్ ఆర్మ్స్ ఒకటి లా ఉన్నాయి, లెట్స్ సే మీ మదర్ కి, లెట్స్ మీ గ్రాండ్ మదర్ కూడా ఉన్నాయి. సో ఆ పర్టికులర్ రీజన్ లో జెనెటికల్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంది అక్కడ. సో బాడీ ఈస్ ట్రైంగ్ టు స్టోర్ మోర్ ఫ్యాట్ దేర్. అది మీ కంట్రోల్ చేయలేరు. సమ్ పీపుల్ హ్యావ్ అ హైయర్ హిప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అది జెనెటికల్ గా రన్స్ త్రూ ద ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళకి మనం ఏంటంటే పర్టికులర్ ఎక్సెస్ ఫ్యాట్ ని డిపాజిట్ చేయడం కరెక్ట్ చేస్తుంది తప్ప ఇట్ ఇస్ నెవర్ వెయిట్ లాస్ ప్రొసీజర్. వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లి చూపులు మొదలుకొని చాలా ఒక సోషల్ స్టిగ్మా కదండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి లోపల ఇన్ని కిలోలు చిక్కాలి తగ్గాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడం అబ్బాయి వైపు వాళ్ళు, ఇలాంటివి వింటూ ఉంటాం. మీ దగ్గరకు అలాంటి కేసెస్ వస్తుంటారా? జనరల్ గా న్యూట్రిషన్ కి అటెంప్ట్ చేసి జిమ్ న్యూట్రిషన్ ట్రై చేసిన తర్వాతనే మెడికల్ కి వస్తారండి. ఎందుకంటే అది కనుక ఫెయిల్ అయిన తర్వాతనే జనరల్ గా వీ ఆల్సో టేక్ ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్స్. ఎవ్రీవన్ ఫస్ట్ కేస్ సినారియోలో వి జనరల్లీ గివ్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్తే చెప్పి పంపించేస్తాం. మనం కూడా మేబీ బాగా క్రేవింగ్స్ ఉన్నాయంటే కొంచెం అప్డేట్ సప్రెసెంట్ పెడతాం, అది ఎక్స్ట్రీమ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి రాంగ్ బ్యాక్టీరియా ఉంటాయి గట్ లో, సో వీ నీడ్ టు చేంజ్ ద ఫ్లోరా. ప్రోబయోటిక్స్ కూడా కొంచెం చేంజ్ చేసేసి, అంటే మీ బ్యాక్టీరియా ఇస్ క్రేవింగ్ ఫుడ్, అది రాంగ్ బ్యాక్టీరియా ఉందో లేదా ఎలా తెలుసుకుంటారు మీరు? స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అబ్నార్మల్ స్వీట్ క్రేవింగ్స్. గ్లూకోజ్ డ్రివెన్ కదా, బ్యాక్టీరియా ఆల్సో థ్రైవ్ ఆన్ యువర్ సేమ్ గ్లూకోజ్. అంతే కదా, అంతే. సో అలా టెండెన్సీస్ ని బట్టి కారణం ఏంటో, మూల కారణం ఏంటో పట్టుకుని దాని ముందు కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ గా జంప్ అవ్వకుండా విల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ లైఫ్ స్టైల్, వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. అది అర్థమైతే మనకు సొల్యూషన్ చాలా ఈజీ ఉంటుంది. అయితే అదే లైక్ ఐ మెన్షన్డ్, ఎమోషనల్ గా చాలా మంది ఎఫెక్ట్ అయ్యి వస్తారండి అని అడుగుతున్నాను. 100% సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎలా వస్తారండి? కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ ఎవరైనా? మీకు 30, లెట్స్ సే మాకు ఐ హావ్ నోన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, the 3-4 girls are not getting married, so they are almost reaching to 28 to 30. వాళ్ళ పేరెంట్స్ ని అడగడం మొదలు పెట్టాను నేను, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయిలని. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దెమ్ సెల్ఫ్ అండి. వాళ్ళ సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు మ్యారేజెస్ ని.
వాళ్ళు చెప్పుకోరు, సేమ్ దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ అగ్రీ దట్ వీఆర్ ఒబీస్. పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ కౌన్సిల్ దెమ్ చేసి, ఇట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. ఇట్లా కొంతమందికి రిజెక్ట్ అయిపోతాయి 2-3 మ్యారేజెస్, దే గో ఇన్ టు డిప్రెషన్. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్, ఐ రాదర్ బి సింగిల్, నేను సింగిల్ గా ఉంటాను, ఇంకా నేను పెళ్లి చేసుకోను. ఇంకా 3 రిజెక్షన్ పడిన తర్వాత సైకాలజీ ఆఫ్ పర్సన్ విల్ చేంజ్. అంటే వెయిట్ వల్లే కదా ఎక్కువ ఓన్లీ వెయిట్, దాంతో ఇంకెక్కువ తింటుంటారు. అంటే చెప్తారా అండి అది లావుగా ఉన్నారని? ఓపెన్ రిజెక్షన్ అండి. ఇప్పుడు అవతల పర్సన్ అదర్ పార్ట్నర్, మేల్ ఫీమేల్ బోత్ సైడ్ అనుకోండి, ఇందులో 2 జెండర్స్ ఈక్వల్. ఓపెన్ గా మీ పిల్లోడు లావు ఉన్నాడో లేదా మీ పాప చాలా బాగా లావు ఉందండి, మీరు తగ్గిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు.